కొల్లేరు సంఘం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు. గత సంవత్సరం నుండి కొల్లేరు ప్రాంతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరిగిన అన్యాయం గురించి, కొల్లేరు ప్రాంతంలో ఎబోలో ఉన్న కోవిట్లంక శ్రీపర్రుకు సంబంధించిన చెరువులు 250 ఎకరాలు ఆనాడు శాసనసభ్యులు ప్రభాకర్ గారు గ్రామానికి ఎకరానికి 25,000 రూపాయలు ఇచ్చి చేపల చెరువులు తవ్వితే ప్రభుత్వం రాగానే అబ్బాయి చౌదరి గారు, కొట్టారి రామచంద్ర గారు యాండ్వర్స్ చేసుకుని 5 సంవత్సరాలు సుమారుగా 10 కోట్ల రూపాయలు లీజు కంప్లీట్గా వారు తీసుకోవడం జరిగింది. అలాగే నాయంపల్లి, సోమారపాడు, అలాగే దెందులూరు చేపల చెరువులు సుమారుగా 2 కోట్ల రూపాయల చేపలు కూడా పట్టుకోవడం జరిగింది. అలాగే దెందులూరు మండలం, అలాగే పెదవేగ మండలంలో కూడా రైతాంగానికి ఇబ్బంది లేకుండా పైపులు 1 కోటి రూపాయల చిల్లర పైపులు కూడా ఆనాడు కలెక్టర్ గారికి చెప్పి పైపులు కూడా అప్పు తెచ్చి రైతాంగానికి ఇబ్బంది లేకుండా ఆ రైతులకు సంబంధించిన పైపులు కూడా సుమారుగా 1 కోటి రూపాయల చిల్లర పైపులు పట్టుకెళ్ళిపోయారు. ఇవన్నీ కూడా సుమారుగా 12-13 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ రోజున డిపార్ట్మెంట్కి కూడా తెలుసు, ఎస్బీఐకి తెలుసు, ఇంటెలిజెన్స్కి తెలుసు, కొల్లేరు ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క రైతుకు కూడా తెలుసు. దీని మీద పోరాటం చేస్తూ ఉంటే వైఎస్ఆర్ పార్టీలో పెద్ద నాయకులు వాళ్ళ నాన్నగారు కూడా ఆనాడు మరి బాబ్జీ గారు అని ఒక పెద్ద రైతు దగ్గరికి వెళ్ళి ఈ 12-13 కోట్లు ఇవ్వలేను, మీరు నాకు సాయం చేయండి చెప్తే కొంతవరకు పరిష్కారం చేసి ఇప్పిస్తానని చెప్పి గత 7 మాసాల నుంచి రేపిస్తాను, ఎల్లుండి ఇస్తానని చెప్పి ఈ రోజున కొంతమంది కొల్లేరు ప్రాంతంలో ఉన్న కొంతమంది తీసుకొచ్చి ఏ రకంగా ఇవ్వాలి, దేనికి ఇవ్వాలి, ఎవరు తోవారు, ఎవరు ఇవ్వాలని చెప్పి ఈ రోజున నాటకాలు ఆడి మన మీడియా ద్వారా చెప్తున్నారు. ఇప్పుడే చెప్తున్నా, కొల్లేరు ప్రాంతానికి పెద్దగా కొల్లేరు సంఘ అధ్యక్షుడిగా మీరు రండి, మీ నాయకులు వస్తాడు, మాజీ శాసనసభ్యులు వస్తారు, మీకు సంబంధించిన పెద్దలు ఎవరు వస్తారో రండి, మేము కూడా మా ఎమ్మెల్యే గారిని వదిలేస్తాం, మా కొల్లేరు పెద్దలు, మా పార్టీ వాళ్ళు, మా సర్పంచులు, మా నాయకులందరూ కూడా వద్దాం, ఎదురు బదురు కూర్చుందాం, మధ్యన సంబంధించిన అధికారులను కూర్చోబెడదాం, మీడియా వారిని కూర్చోబెడదాం. మరి ఈ రోజున ఏ రకంగా జరిగింది, ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయం ఏంటి, ఈ రోజున శ్రీపర్రు, కోవిట్లంక అనేక రకాలైన కష్టాలు పడి ఈ డబ్బుల గురించి మరి గత 6 మాసాల నుంచి మరి అబ్బాయి చౌదరి గారి ఇంటికాడ 2 మాసాల దీక్ష చేశాం. మరి ఈరోజు ఇక్కడ మొదలెట్టాం. ఈ రకంగా ఇబ్బందులు పాలవుతున్నాం. గత ప్రభుత్వం, ఆనాడు ప్రభుత్వం కొంతమందిని వైఎస్ఆర్కి చేసిన వాళ్ళు బాగా మరి ఆ పార్టీని ఓడిస్తాకు ఉన్న వాళ్ళందరూ కూడా పార్టీ రాగానే జనసేనలోకి వచ్చి ఇవాళ ముఖ్యంగా మా పైడి సింతపాడు గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు జనసేనలోకి వచ్చి ఈ రోజున పైడి సింతపాడు గ్రామం అంటే బంగారు సింతపాడు, అలాంటి గ్రామాన్ని ఇవాళ సర్వనాశనం చేసి తింటా కూడా తిండి లేకుండా చేశారు. ఈ రకంగా మరి జనాన్ని తయారు చేశావు. దయచేసి ఇప్పుడైనా మీరు కూడా మాజీ శాసనసభ్యులే, ఒక వ్యక్తి చదువుకున్న వ్యక్తి కాబట్టి మీ తరపున ఎవరిని పంపిస్తావో పంపించు, మీడియా వారు ఉంటారు, సంబంధించిన అధికారులు ఉంటారు. దయచేసి తొందరలోనే ఏం చేయాలి ఏంటనేది తొందరగా కూర్చుని పరిష్కారం చేద్దాం. అంతే తప్ప ఇవాళ మేము దీక్ష పెడితే రేపొద్దున 5-6 కేకేసి మాకు కౌంటర్ ఇచ్చి రకరకాలుగా మాట్లాడిస్తాం బాగోదు. దీన్ని ఇలాగే గడుపుకుంటూ వెళ్తే రాబోయే రోజుల్లో వేలాది మంది 30-40 వేల మంది వచ్చి అబ్బాయి చౌదరి గారి ఇల్లు కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ ముట్టడిస్తాం. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను. జై హింద్, జై కొల్లేరు. నా పేరు వెంకట సూర్యలక్ష్మి, మాది శ్రీపర్ గ్రామం నుంచి మేము ఇక్కడికి వచ్చాం. గత ప్రభుత్వంలో మన మాజీ ఎమ్మెల్యేస్ అదైనటువంటి అబ్బాయి చౌదరి గారు మా చెరువులకు ఇవ్వాల్సినటువంటి లీజులు ఇవ్వలేదండి. మేము ఒక 1 year నుంచి మేము అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ధర్నా చేయడం జరిగింది. మీడియా ద్వారా వాళ్ళకి అన్ని వార్తలు అన్నీ తెలుసు.
చాలా పర్యాయంలో వాళ్ళ ఇంటి దగ్గర ధర్నా చేసాం, కానీ మాకు అక్కడ న్యాయం జరగలేదు. ఇప్పటి వరకు మా లీజ్ డబ్బులు మాకు రాలేదు. అప్పటి నుంచి ఎటువంటి సమాధానం చెప్పలేదు. కానీ ఆయన మీడియాలో లీజ్ ఇచ్చేసినట్టుగా మాట్లాడుతున్నారు. కానీ మాకైతే ఎటువంటి లీజు మాకు అందలేదు. అందుకని చెప్పి మాకు సహాయం కోసం పోలీస్ శాఖ వారిని ఆశ్రయించడానికి వచ్చాం. వాళ్ళు సరైనటువంటి న్యాయం చేస్తారని, మీడియా ద్వారా, పోలీస్ వారి ద్వారా మాకు ఇవ్వాల్సినటువంటి లీజ్ ఇప్పిస్తారని, మాకు జరగవలసినటువంటి న్యాయం జరుగుద్దని చెప్పి ఒక్కరుగా రాలేదు, కొన్ని గ్రామాలుగా మేము కలిసి వచ్చాం. అందరం వచ్చి పోరాటం చేస్తున్నాం. దీంట్లో మాకు జరగవలసిన న్యాయం మేమేమి ఆశించట్లేదు. మాకు ఏదైతే న్యాయం